హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్, అలానే మా పాప యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్లో ఏమేమి డిఫరెన్స్గా ఉన్నాయి, ముఖ్యంగా ప్లాజెంటా మరియు హార్ట్ రేట్ అనేవి సేమ్గా ఉన్నాయా లేకుంటే డిఫరెంట్గా ఉన్నాయా అనే విషయాన్ని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అండి. అలానే ఇది వచ్చేసి మా పాప యొక్క టిఫా స్కాన్ రిపోర్టు. మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్లో చూసినట్టయితే ప్లాజెంటా ఈజ్ పోస్టీరియర్ టు ద అప్పర్ సెగ్మెంట్. ఇక్కడ చూసారా, పోస్టీరియర్ ఉంది. నాకైతే బేబీ బాయ్ పుట్టాడండి. అలానే ఇది వచ్చేసి మా పాప యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ అండి. ఇక్కడ చూసినట్టయితే ప్లాజెంటా ఈజ్ ఆంటీరియర్ టు ద అప్పర్ సెగ్మెంట్. ఇక్కడ చూసారా, ఆంటీరియర్ ఉంది. నాకైతే బేబీ గర్ల్ పుట్టిందండి. అంటే చాలామంది చెప్తారు కదా, పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ పుడతాడు, అలానే ఆంటీరియర్ ఉంటే బేబీ గర్ల్ పుడుతుందని. నాకైతే ఇది కరెక్టే జరిగిందండి. అంటే అందరికీ ఇలానే ఉంటుందని చెప్పలేమండి. అంటే కొంతమంది పోస్టీరియర్ ఉండి బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, అలానే ఆంటీరియర్ ఉండి బేబీ బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి 100% ట్రూ అని చెప్పలేమండి. అలానే ఇక్కడ చూసినట్టయితే మా బాబు యొక్క హార్ట్ రేట్ 152 బీట్స్ పర్ మినిట్ ఉంది. అలానే మా పాప యొక్క హార్ట్ రేట్ 140 బీట్స్ పర్ మినిట్ ఉందండి. హార్ట్ రేట్ కూడా 140 బీలో ఉంటే బేబీ బాయ్ పుడతాడు, 140 ఎబో ఉంటే బేబీ గర్ల్ పుడుతుంది అని అంటారు. కానీ నాకైతే 152 బీట్స్ పర్ మినిట్ ఉంది, బేబీ బాయ్ పుట్టాడు. అలానే 140 బీట్స్ పర్ మినిట్ ఉంది, బేబీ గర్ల్ పుట్టిందండి. ఇది వచ్చేసి నాకు మా బాబు టిఫా స్కాన్ రిపోర్ట్ వచ్చేసి 23 వీక్స్ చేశారు. అలానే మా పాప యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్ వచ్చేసి 24 వీక్స్ 1 డేకి చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.